హాయ్ అండి. ఈరోజు గుత్తొంకాయ పులుసు పెట్టుకోబోతున్నాము. ఇది ఇట్లా పెట్టుకుంటే ఎగ్గు పులుసుని మించిపోయి రుచి ఉంటుంది. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు. పొట్ట హాయిగా ఉంటుంది. ఎగ్గు పులుసులా ఉంటుంది. ఈ గుత్తొంకాయ పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఈ పింక్ కలర్ చిట్టి చిట్టి వంకాయలతో ఎప్పుడైనా మార్కెట్లో దొరికినా ఇంట్లో అయినా మాకు 4 చెట్లు పెట్టుకున్నామంటే మనం బాల్కనీలో అయినా ఎక్కడైనా ఇట్ట చిట్టి చిట్టి వంకాయలు చాలా బాగుంటుంది. ఇగో మా పెరట్లోని చెట్టు వంకాయలండి. చాలా చిట్టి చిట్టి వంకాయలు అసలు. ఈ గుత్తొంకాయ పులుసు పెట్టుకోబోతున్నాం. దీనికి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. పులుసులో కొంచెం ఆయిల్ ఉండాలి. పావు స్పూన్ మెంతులు వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకుని ఎండుమిర్చి, ఎల్లుల్లి కూడా కచ్చాబచ్చాగా దంచేసుకుని ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకున్నాము. ఇప్పుడు ఇంగ వేసుకోవాలి. కరివేపాకు మాత్రం తప్పకుండా వేసుకోండి, మంచి రుచి వచ్చింది. కాయలు చివరితో తొడియం కట్ చేసి ఇది గట్టి ముచ్చుకతో వేసుకోవాలి. 4 ఘాట్లు పెట్టుకుని వాటర్లో సాల్ట్ వేసుకుని అన్నీ ఇట్ట కోసేసుకుందాం. నేను 1/2 కిలో కాయలు తీసుకున్నాను. ఈ 1/2 కిలో కాయలు కూడా ఇట్ట కాడలు కట్ చేసి చివరి ముచ్చుకతో వేసుకుని ఆనియన్ బాగా ఏగిపోయినాక ఇప్పుడు స్టవ్ దానిలో బాండీలో వాటర్ రాకుండా వేసుకోవాలి. కాయలకు తగ్గంత ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి, కండలు రాకుండా ఉంటాయి. వంకాయకి ఎప్పుడైనా వాటర్లో కానీ మనం వేసుకున్నాక కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటే కండలు రాకుంటుంది. కొంచెం మగ్గినాక మూత పెట్టుకుని మగ్గినాక ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఆ పులుసులో పచ్చిమిర్చి చీలికలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ముక్కల్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు పులుసుకు తగ్గట్టు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కూరకారం వేసుకున్నాం. ఈ పులుసుకి ఎప్పుడైనా కూరకారం మంచి రుచి వచ్చింది. మనం నానబెట్టుకున్న చింతపండు కూడా పిండుకోవాలి. పలసనా కాదు, చిక్కనా కాకుండా పిండుకోవాలి. చూడండి అట్ట మరుగుతున్నాయి కదా, ఈ టైంలో పులుసు పొడి వేసుకోవాలండి. అసలు ఈ పులుసులకు రుచి ఎక్కడ వస్తుందో, ఈ పులుసు పొడి మంచి రుచి. ఈ పులుసు పొడి మా ఛానల్లో ఉందండి, పులుసు పొడి చేసింది. దీనికి ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకుంటే ఈ పులుసులో గుత్తొంకాయ పులుసు ఆ పొడికి బెల్లానికి సూపర్గా ఉంటుంది. అసలు ఊరికే చిక్కబడిపోయింది. ఫిష్ పులుసులాగా, ఎగ్గు పులుసులాగా. చూడండి మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ గుత్తొంకాయ పులుసు అయితే చేయండి. గుత్తొంకాయ కర్రీయే కాదండి, ఇట్లా గుత్తొంకాయ పులుసు పెట్టుకుంటే కమ్మగా కడుపు నిండా తినవచ్చు. బాయ్ అండి.